దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి కూడా ఎన్నో లెక్కలేనన్ని నా స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము కన్ను గూర్చి అనేక విషయాలు పరిశుద్ధ దేవుని గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. చాలా గొప్ప సత్యాలు మనం నేర్చుకోవలసి ఉంది. చాలామందికి తెలియని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఇది చక్కటి మంచి అవకాశం. దేవుని బిడ్డలారా, ఆది కాండం నుంచి చివరి వరకు కూడా మనం ధ్యానించినట్లయితే కంటిని గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. దేవుని వాక్యం ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మాట్లాడే దైవమా, మాతో మాట్లాడండి ప్రభా. వినే చెవి, గ్రహించే హృదయం మా అందరికీ దయచే తండ్రి. మీడియా ద్వారా ఎంతమంది వాక్యాన్ని ఆలకిస్తున్నారో, ఈ టీవీ ఛానల్ ద్వారా ఎంతమంది వాక్యం ఆలకిస్తున్నారో వారందరినీ కూడా దర్శించిన ఆయన మీ స్వాధీనపరచుకోండి ప్రభా. మీరే మాట్లాడమని, వినే చెవి, గ్రహించే హృదయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కన్ను గూర్చి చాలా మంచి గొప్ప విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 9వ వచనంలో, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, కన్నుని నిర్మించింది దేవుడు. దేవుడు కంటిని నిర్మించినప్పుడు ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆయన చేసిన ప్రతీదీ కూడా మంచిగా ఉంది. దేవుడు చేసిన ప్రతీదీ కూడా పర్ఫెక్ట్గా ఉంది, సంపూర్ణంగా ఉంది, మంచిగా ఉంది. ఎక్కడా లోపము కానీ, తేడా కానీ, బలహీనత కానీ ఏమీ లేదు. దేవుడు మనలను సృజించినప్పుడు అంత పర్ఫెక్ట్గా దేవుడు చేశాడు. కంటిని చేసినప్పుడు అది ఏ పని కోసం దేవుడు చేశాడో ఆ పని చేయడానికి అది పర్ఫెక్ట్గా చేశాడు. చెవిని చేసినప్పుడు చెవిని పర్ఫెక్ట్గా చేశాడు. దేవుని బిడ్డలారా, నోటిని చేసిన దేవుడు నోటిని పర్ఫెక్ట్గా చేశాడు. ప్రతి అవయవాన్ని కూడా అది ఏ పని చేయాలని దేవుడు ఉద్దేశంతో దాన్ని నిర్మించాడో ఆ పని చేయడానికి దాన్ని చాలా పర్ఫెక్ట్గా చేశాడు. ఏ లోపము లేదు, ఏ తేడా లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్న గుడ్డివారు, కుంటివారు, లేక అవయవాల లోపాలతో ఉన్నవారు, అనేక రకాల అనారోగ్యాలతో పుడుచున్నవారు, ఏంటి వీటికి కారణం అంటే వీటికి కారణాలు చాలా ఉన్నాయి. దేవుడు ఆదిలో మొట్టమొదట చేసిన మానవుని ఆదాము ప్రక్కటెముకలో తీసిన హవ్వను కానీ చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేశాడు. మనలను ప్రత్యేకంగా మళ్ళీ మట్టి నుంచి, ఎముక నుంచి చేయట్లేదు. అదే ఒక్క మనిషి నుంచి, ఆదాము అవ్వ నుంచే మనుషులు స్త్రీకి గర్భాన్ని పెట్టి, దేని బిడ్డలారా, ఆ యొక్క భార్య భర్తను ఒక్క శరీరంగా చేసి ఆ స్త్రీ గర్భంలో నరుని నిర్మిస్తూ ఆ నరులే ఈ భూమి మీద విస్తరించేలాగా. దేని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్న ఈ దేశాలు, ఈ మనుషులు సుమారు 800 కోట్ల మంది పైనే ఈ భూమి మీద సజీవులుగా ఉన్నాం. దేని బిడ్డలారా, ఇంత జనాభాను దేవుడు ఒక్కొక్కరిని ప్రత్యేకంగా చేయలేదు. దేని బిడ్డలారా, ఒక్క ఆదామును చేసినట్టు ఇంకెవ్వరిని ఎప్పుడూ చేయలేదు కూడా. రెండవదిగా అవ్వను ఆదాము ప్రక్కటెముకలోంచి దేవుడు చేశాడు. మళ్ళీ ఇంకెప్పుడు ఏ స్త్రీని కానీ పురుషుని కానీ ఎముకలతో చేయలేదు, ఒక్క అవ్వనే. ఇక మూడోది కయీను, హేబేలు, షేతు, వీరందరినీ కూడా ఆది నుంచి ఆదాముకి ఎంతమంది అయితే పిల్లలని చెప్పబడుతున్నారో వారందరూ కూడా కేవలము గర్భంలో నిర్మితమై పుట్టినవారే. దేని బిడ్డలారా, దేవుడు వారిని నిర్మించినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా నిర్మించాడు అంటే అసలు ఎటువంటి దోషము లేదు, ఎటువంటి లోపము లేదు. అయితే మానవుడు చేసిన అనేక రకాల పాపములను బట్టి, అవిధేయతను బట్టి, మానవుడు జీవించిన జీవిత విధానంలో వచ్చిన మార్పులను బట్టి ఈ బలహీనతలన్నీ కూడా, అనారోగ్యాలు కానీ, అవయవ లోపాలు కానీ అనేకము మానవ జీవితంలో చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మానవుడు చేస్తున్న ప్రతి పని మనిషి లోపల ఉన్న
ఆ యొక్క మనం చెప్పుకుంటున్నాం ఈరోజు క్రోమోజోములని, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. దేని బిడ్డలారా, ఆ యొక్క క్రోమోజోములు 23 జతల క్రోమోజోములను బట్టే మన యొక్క స్వభావం, మన అవయవాలు, మన నిర్మాణం, మన పోలికలు ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా. వాటి మీద కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే వాటిలో వచ్చిన లోపాలను బట్టి మానవునిలో అనేకమైన మార్పులు మనం చూస్తున్నాం ఈరోజు. కానీ మొట్టమొదట దేవుడు చేసినప్పుడు ఆదాముని, అవ్వను ఎంతో ఆరోగ్యంగా చేశాడు, ఎంత పర్ఫెక్ట్గా చేశాడు. చక్కగా చూడగలిగిన కన్ను ఇచ్చాడు, వినగలిగిన చెవి ఇచ్చాడు, గ్రహించగలిగిన హృదయం ఇచ్చాడు. యథార్థవంతులుగా దేవుడు నరులను పుట్టించాడు. కానీ మనమే పెరిగే కొద్దీ వివిధమైన తంత్రాలు కల్పించుకొని దేవునికి దూరం అయిపోయాం. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. దేని బిడ్డలారా, దేవునికి ఆయాసకరంగా, దేవుని బాధపెట్టే విధంగా మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుడు ఆది నుండి మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనం తిరుగుబాటు చేసిన, ఆయన దూషించిన, ద్వేషించిన, ఆయన వద్దనుకున్నా, కాదనుకున్నా ఆయన మాత్రం మనలను కావాలనుకుంటున్నాడు. మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. మన మధ్య మనలో నివాసం ఉండాలనుకుంటున్నాడు. మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. మనకు అన్ని విధాల సహాయం చేయాలనుకుంటున్నాడు. దేవుని ప్రేమను మనమే అర్థం చేసుకోక, ఆ తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోక మనం చాలా పొరపాటు పడుతున్నాం. దేని బిడ్డలారా, అయితే ఈరోజు కంటి కోసం ఓ ప్రత్యేకమైన వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కన్నులు జాగ్రత్తగా ఆలకిద్దాం. దేని బిడ్డలారా, 2 రకాల కన్నులను దేవుడు చేశాడు. మొదటిది ఈ శారీరక మంటి నేత్రాలు. ఈ 2 నేత్రాలు ప్రతి మనిషికి దేవుడు 2 నేత్రాలు పెట్టాడు. ఇది శరీర నేత్ర, మొదటి రకం. రెండోది ఆత్మనేత్ర. దేని బిడ్డారా, దేవుడు మనకు ఆత్మ అనే సంచికరువు ఇచ్చాడు. చాలామందికి వారి లోపల ఆత్మ ఉన్నదనే విషయం తెలీదు. ఆత్మే మాట్లాడుతుంది, ఆత్మే మనిషి అంటే ఆత్మే అనే విషయం వారికి తెలియదు. శరీరమే అనుకుంటూ ఉంటారు. శరీరం చనిపోతే ఇంకా అయిపోయాడు, మనిషి కూడా చచ్చిపోయాడు అనుకుంటారు. మనిషి చావలేదు, శరీరం చచ్చిపోయింది. మనిషి చూడండి దేని బిడ్డలారా, ధనవంతుడు చనిపోయాడు, శరీరం పాతిపెట్టబడింది. కానీ ఎక్కడికి వెళ్ళాడు ధనవంతుడు? పాతాళంలో ఉన్నాడు. ఎందుకంటే మనిషి అనగానే ఆత్మకు ముగింపు లేదు. దేవుడు తన పోలికలో తన స్వరూపం అంటే అర్థం దేవుడు నిత్యుడు కనుక మనలను కూడా నిత్యము ఉండే ఆత్మగానే మనలను సృజించాడు. అందుకే మానవుడు పాపం చేసినప్పుడు దేని బిడ్డారా, ఏదేను తోటలో నుంచి జీవవృక్ష ఫలాల చెట్టు, ఆ ఫలాలు ఏమాత్రం తినకుండా ఏదేను తోటలోంచి ఆదామును అవ్వను వెళ్ళగొట్టడానికి కారణం ఏంటంటే, మళ్ళీ ఒకవేళ ఈ జీవవృక్ష ఫలాలు కానీ తిన్నట్లయితే పాపము చేసిన మానవుడు ఇక ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఇక వాడిని ఎప్పటికీ రక్షించడం అనేది సాధ్యం కాదు. అందుకే ముందు జీవవృక్ష ఫలాలు తినకుండా బయటికి వెళ్ళగొట్టి, తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకానికి ఆ జీవవృక్ష ఫలాన్ని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారే ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలం. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మరణాన్ని రుచి చూడకుండా, అంటే పాతాళానికి తన ఆత్మ వెళ్లకుండా నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటుందని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. దేని బిడ్డారా, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కనుకనే మన కోసం సమస్తం విడిచిపెట్టి 2026 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకానికి దిగొచ్చాడు. అందుకే ఈ కాలాన్ని కూడా క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని. దేని బిడ్డారా, ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఏ విశ్వాసమైనా క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని తప్పనిసరిగా మరి రాయవలసిందే. మన పుట్టినరోజులు, మన యొక్క కార్యక్రమాలు అన్ని రోజులు కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి జనన డేట్ని బట్టి మనం కూడా పెట్టుకోవాల్సిందే. చూడండి, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రితో సమానమైన భాగ్యాన్ని విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు, దైవత్వాన్ని విడిచిపెట్టాడు, అధికారాన్ని విడిచిపెట్టాడు, తన సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తుడుగా, దాసుడిగా ఈ లోకానికి రావడానికి ఒకే ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం, నీ ఆత్మను రక్షించడానికి. ఆత్మే జీవింపచేసేది. కనుక ఆ ఆత్మకి ఏమున్నాయంటే నేత్రాలు ఉన్నాయి.
దేని బిడ్డారా, ధనవంతుడు పాతాళంలో నుంచి కన్నులెత్తి ఎవరిని చూస్తున్నాడు అంటే ఎక్కడో పరదైసులో ఉన్న అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూస్తున్నాడు. అబ్రహాముని గుర్తుపట్టి, లాజరును గుర్తుపట్టి వారితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తన మాట కూడా అబ్రహాంకి వినబడుతుంది, అబ్రహాం మాట ధనవంతుడికి వినబడుతుంది. తండ్రివైన అబ్రహామా అంటున్నాడు అబ్రహామును చూస్తూ. అబ్రహాము కూడా ధనవంతుడిని చూసి కుమారుడా అంటున్నాడు, నువ్వు భూమి మీద నీకు ఇష్టమైనట్టు సుఖపడ్డావు, ఇదిగో లాజరు కష్టపడ్డాడు కాబట్టి తను ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అని అబ్రహాం గారు చెబుతున్నట్లు మనం చూస్తున్నాం. అబ్రహాము శరీరం అంటే విడిచిపెట్టారు, కానీ ఆయన ఆత్మగా నివాసం ఉంటున్నాడు. ఆత్మే, మనిషి అంటే ఆత్మే. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. నశించిపోయిన మన ఆత్మను రక్షించడానికే, వెతకి రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. దేని ప్రియమైన బిడ్డలారా, మొదటిగా మట్టి నేత్రాలు, శరీర కన్నులు. రెండోది ఆత్మనేత్రాలు. ఈ రెండిటికి తేడా ఏంటి అంటే, ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఈ శరీరంతో కొన్ని చూడగలం. దేని బిడ్డలారా, ఆత్మ ఏమి చూడగలదు అంటే ఈ యొక్క భౌతిక లోకాన్ని చూడగలుగుతుంది, ఆత్మ సంబంధమైన ప్రపంచాన్ని చూడగలుగుతుంది. ఆత్మ నేత్రాలకుండే శక్తి సామర్థ్యతలు ఏంటంటే, ఆత్మ ఈ భౌతిక లోకాన్ని చూడగలుగుతుంది, ఆత్మ సంబంధమైన లోకాన్ని చూడగలుగుతుంది. కానీ శరీరానికి ఉన్న లిమిటేషన్ ఏంటంటే, కేవలము భౌతిక సంబంధమైన వాటిని మాత్రమే, అంటే దృశ్యమైన వాటినే చూడగలుగుతుంది ఈ మట్టి నేత్రాలు. అదృశ్యమైన వాటిని లేక ఆత్మ సంబంధమైన వాటిని ఏమాత్రము చూడలేవు ఈ మట్టి నేత్రాలు. దేని బిడ్డారా, పరలోకం అనేది అదృశ్యమైనది. అదృశ్యం అంటే ఆత్మ సంబంధమైనది. మంటి నేత్రాలకు అంటే మానవ ఈ శరీర నేత్రాలకు పరలోకం కానీ, దేవుడు కానీ, దేవదూతలు కానీ, లేకపోతే దేవుని రాజ్యానికి సంబంధించిన ఆత్మ సంబంధమైన ఏ విషయాన్ని కూడా మనం చూడలేం, వినలేం. కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన ప్రపంచం అది. మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం. ఈ భౌతిక ప్రపంచానికి కాంటాక్ట్ ఏంటంటే, మనకి ఈ భౌతిక ప్రపంచానికి కాంటాక్ట్ పంచేంద్రియాలు అంటే కన్ను, చెవి, నాలుక, వాసన, స్పర్శ. ఈ పంచేంద్రియాలు సెన్సెస్ అంటూ ఉంటాం. ఈ పంచేంద్రియాలు పని చేయకపోతే ఈ భౌతిక ప్రపంచంతో మనం కాంటాక్ట్గా ఉండలేం. మనం ఈ భౌతిక ప్రపంచంలో సక్సెస్ఫుల్గా బ్రతకలేం. అందుకే ఒక వ్యక్తి కన్నులు గుడ్డివాడుగా ఉన్నాడు అనుకోండి, ఈ లోక భౌతిక శరీర నేత్రాలు కానీ కనబడట్లేదు అనుకోండి, పుట్టుక లోపమో ఏ లోపం చేతనైనా, ఏ ప్రమాదం చేతనైనా సరే, ఒకళ్ళ కళ్ళు పనిచేయట్లేదు అనుకోండి, పోయినాయి అనుకోండి, ఇంకా ఈ ప్రపంచంలో బ్రతకడం ఎంత కష్టం అంటే మనం చూస్తున్నాం కదా. కన్నులు లేని వారి యొక్క జీవితాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, దేని బిడ్డారా, మానసికంగా కానీ లేక శారీరకంగా కానీ వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇన్నీ కాదు. దేని ప్రియమైన బిడ్డారా, ఈరోజు నేత్రాలు కలిగిన నీవు ఒక సత్యాన్ని నేర్చుకోవాలి. నిజంగా వారితో మనం పోల్చుకుంటే, దేని బిడ్డారా, నీ నేత్రాలు ఇచ్చినందుకు ఎంతగా దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలో, ఎంతగా దేవుని ప్రేమించి లోబడి బ్రతకాలో. ఎందుకంటే ఈ నేత్రాలు లేక వారి జీవితాలకు ఒక నిరీక్షణ లేక, ఒక ఆధారం లేక, ముందుకు వెళ్ళడానికి లేక, వారికంటూ ఒక కుటుంబాన్ని కానీ ఒక జీవితాన్ని కానీ కలిగి ఉండడం ఎంత కష్టంగా, వారు కనీసం జీవించడానికి కూడా ఎంత కష్టంగా, ఎటువంటి ఛాలెంజెస్ వారు ఎదుర్కొంటున్నారో కన్నులు లేనివారు. దేని ప్రియమైన బిడ్డారా, కన్నులే కాదు, చెవుడున్నా సరే ప్రమాదమే, చేతులు లేకపోయినా ప్రమాదమే, కాళ్ళు లేకపోయినా చాలా ఎటువంటి కష్టాన్ని ఒక్క క్షణము కాదు, ఒక గంట కాదు, జీవిత కాలం అంతా కూడా వారు ఎదుర్కొంటున్న ప్రతి క్షణము, నిత్యము వారు ఎదుర్కొంటున్న సవాళ్లను చూసినట్లయితే నిజంగా దేని బిడ్డలారా, వారికి ఉన్న ఆ ఓర్పు, ఆ శక్తి నిజంగా కన్నులున్న వారికి ఉండదు కూడా. నిజమే దేని బిడ్డలారా, ప్రతి క్షణం కూడా వారు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ చూస్తే అస్సలు ఈ జీవితం, మన యొక్క దేహం యొక్క విలువేంటో తెలుస్తుంది. నా సహోదరుడా, సహోదరి,
ఈ మట్టి నేత్రాలతో ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు చూడలేవు, వినలేవు. ఆత్మ సంబంధమైన ప్రపంచంతో నువ్వు సంబంధం కలిగి ఉండాలంటే కేవలము నీ ఆత్మే, నీ ఆత్మన్నా నీ హృదయమన్నా ఒక్కటే. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచేది. హృదయమే, దేవునిని చూసేది హృదయం. ఆత్మతోనే, ఆత్మనేత్రాలతోనే. దేని బిడ్డలారా, దేవునితో మాట్లాడాలంటే హృదయం, దేవునితో నడవాలి అంటే హృదయం, దేవుని స్వరం వినాలంటే హృదయం. హృదయము, ఆత్మనేత్రాలు, ఆత్మ చెవులు. ఆత్మను ఎంతగా మనం సిద్ధపరచుకుంటాము, ఆత్మను ఎంతగా దేవునికి లోబడేలాగా మన హృదయం దేవునికి లోబరుచుకుంటాము, దేని బిడ్డలారా, అంతగా మనం దేవునితో సహవాసం చేయగలుగుతాం. నా సహోదరుడా, సహోదరి, బైబిల్ చెప్తుంది ఒకటి ఈ నేత్రాలు, ఒకటి శరీర నేత్రాలు, ఈ కన్ను. రెండోది ఆత్మనేత్రాలు, లోపల ఉన్న ఆత్మకు నేత్రాలు ఉన్నాయి. ఆత్మ శరీర సంబంధమైన విషయాలు ఎలాగైతే చూస్తుందో అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు కూడా చూడగలుగుతుంది. ఆత్మ సంబంధమైన విషయాలు వేగంగా గ్రహించగలిగే శక్తి, సామర్థ్యత ఆత్మకు ఉంది. అలాగే దేని బిడ్డారా, మరి యొక్క 2 రకాలు కానీ మనం చూసినట్లయితే గుడ్డి కన్నులు, శరీరంలో గుడ్డివారు, అలాగే రెండోదిగా ఆత్మీయంగా గుడ్డివారు. ఈ గుడ్డితనం అనేది ఎందుకు కలుగుతుంది, ఎలాగ కలుగుతుంది అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. దేని బిడ్డారా, ఆత్మ సంబంధమైన గుడ్డితనానికి కారణాలు ఏంటి, శరీర సంబంధమైన గుడ్డితనానికి కారణాలు ఏంటి? శరీర సంబంధమైన గుడ్డితనానికి కారణాలు ప్రాముఖ్యంగా మానవుని యొక్క శరీరంలో వచ్చిన మార్పులు, మానవుడు చేసే పాపాన్ని బట్టి కావచ్చు, మానవుడు తినే ఆహారపు అలవాట్లను బట్టి కావచ్చు, మానవుడు ఎదుర్కొంటున్న అనేక ప్రమాదాలను బట్టి కావచ్చు, మానవుడు చేస్తున్న పాపము దోషములను బట్టి కావచ్చు, ఎన్నో రకాలుగా తనకే గుడ్డితనం రావచ్చు, తనకు పుట్టబోయే సంతానానికి గుడ్డితనం రావచ్చు, కారణాలు ఏదైనా కావచ్చు. అనేక సార్లు దెయ్యాలు కూడా గుడ్డితనాన్ని కలుగు చేస్తాయి. మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు ఈ గొప్ప సత్యాలు చూడగలం. ఏమిటంటే అనేకులను దెయ్యాలు పట్టినప్పుడు వారిని గుడ్డివారుగా చేసినాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు ఆ గుడ్డితనం కూడా వెంటనే పోయినట్లు మనం చూస్తున్నాం. చూసారా ప్రియబిడ్డలారా, ఈ శరీరానికి ఉన్న ఈ నేత్రాలకు గుడ్డితనం కలిగిన మనుషులు కూడా ఉన్నారు. ఇక మరి ఒక్కరు ఎవరంటే ఆత్మీయంగా గుడ్డివారు. ఆత్మీయంగా గుడ్డివారు దేని బిడ్డలారా, చూడండి, అవిశ్వాసులైన మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే ఆత్మీయంగా గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. రెండోదిగా పాపము, మానవుడు చేస్తున్న పాపము, దేవుని మీద చేస్తున్న తిరుగుబాటు కానీ, దేవునికి విరోధంగా మానవుడు జీవిస్తున్న జీవితం ఏం చేస్తుందంటే మనిషి ఆత్మనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేస్తాం. దేని బిడ్డారా, గుడ్డితనానికి చాలా కారణాలు ఉన్నాయి. కనుక ఈ 4 రకాల నేత్రాల గురించి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈ కన్నును గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ కంటికున్న స్వభావం ఏంటి? ఈ కన్ను వెలిగించబడిన ఒక మనిషి, రక్షించబడిన ఒక మనిషి, లేక పరిశుద్ధాత్మను పొందుకున్న ఒక మనిషి యొక్క ఆ నేత్రాలు ఉండే ఆ స్వభావం ఏంటి? అలాగే రెండవదిగా ఒక వ్యక్తి మారు మనసు లేని వ్యక్తిగా ఉంటే, రక్షణ పొందలేని వ్యక్తిగా ఉంటే, తన పాపాలు ఏమాత్రం ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా, పశ్చాత్తాపడకుండా, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో కడగబడకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి లక్షణాలు ఏంటి? దేని బిడ్డలారా, ఒక వ్యక్తి రక్షించబడితే తన నేత్రాలు లక్షణాలు ఏంటి, రక్షించబడకుండా ఉంటే తన నేత్రాల లక్షణాలు ఏంటి కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేని బిడ్డలారా, దేవుని యొక్క మరి రక్షణ మనం పొందుకోకపోతే, మనం సత్యాన్ని నమ్మకపోతే, దేని బిడ్డలారా, మన పాపములను కానీ మనం ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, పాపపు జీవితాన్ని జీవించినట్లయితే మన నేత్రాల స్వభావం పూర్తిగా వేరేగా ఉంటుంది. బైబిల్లో మనం చూస్తే రోమాపత్రిక 11:10 కన్నులకు చీకటి కమ్ముతుంది. ద్వితీయోపదేశకాండం 16:19 కానీ, యెషయా 43:8 కానీ, 59:10,
యోహాను రాసిన మొదటి పత్రిక 2:11, కీర్తన 115:5, 135:16, లూకా 24:16. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, ఎప్పుడైతే శరీర సంబంధమైన ద్వేషము, అసూయ, మత్సరం ఇలాంటి గుణాలు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాయో ఆ గుణాలు మన ఆత్మనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. గుడ్డి కన్నులు, ఆత్మనేత్రాలు ఉంటాయి కానీ దేన్ని గ్రహించలేని స్థితిలో ఉంటూ ఉంటాయి. ఆత్మనేత్రాలు కడగబడాలి. హృదయం ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చేత ఎప్పుడైతే కడగబడుతుందో దేని బిడ్డలారా, మన నేత్రాలకు ఒక స్పష్టత అనేది ఏర్పడుతుంది, పరిశుద్ధత అనేది ఏర్పడుతుంది. యేసు రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి దేవుని సేవించడానికి మన మనస్సాక్షిని శుద్ధి చేసినప్పుడు నేత్రాలు కూడా శుద్ధి చేయబడుతున్నాయి. ప్రియబిడ్డలారా, కానీ ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకోమో, ప్రభు యొద్దకు రామో, ప్రభువుని అంగీకరించమో, ప్రభు రక్తం చేత కడగబడడానికి ఏమాత్రం మనం ఎప్పుడైతే అంగీకరించమో మన నేత్రాలు గుడ్డి నేత్రాలుగా ఉంటూ ఉంటాయి. అసలు నీ కళ్ళ ముందు సాతాను ఎంత గలిబిలి చేసినా, ఎంత దోచుకెళ్ళిపోతున్నా, నీ జీవితాన్ని, నీ పరిశుద్ధతను, నీ నీతిని, నీ భక్తిని, నీ యొక్క ప్రతీదీ కూడా సాతాను ఎన్ని రకాలుగా ధ్వంసం చేస్తున్నా సరే నువ్వు ఏమాత్రము కూడా చూడలేని, కనిపెట్టలేని గుడ్డి వ్యక్తిగా ఉంటూ ఉంటావు. దేని బిడ్డలారా, పాపము మనుషులకు గుడ్డితనాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. కన్ను చెడిపోయి ఉంటుంది. మత్తయి సువార్త 6:23, యెషయా గ్రంథం 33:15 కూడా చూసినట్లయితే కన్ను ఇక చెడిపోయి ఉంటుంది. రక్షణ పొందలేని ఒక వ్యక్తి, మారు మనసు పొందలేని ఒక వ్యక్తి భక్తిహీనుడిగా, అవిశ్వాసగా జీవించినట్లయితే ఆ వ్యక్తి యొక్క కన్నులు గుడ్డి కన్నులుగా ఉంటూ ఉంటాయి, చెడిన కన్నులుగా ఉంటూ ఉంటాయి. దేని బిడ్డలారా, అలాగే ఆదికాండం 39:7 మనుషుల మీద కన్నేస్తూ ఉంటాయి. పోతీఫర్ భార్య యోసేపు మీద కన్నేసినట్టు మనుషుల మీదే, ఆడోళ్ళు ఇక మగోళ్ళ మీద, మగోళ్ళు ఆడోళ్ళ మీద, లేకపోతే మనుషులు వస్తువుల మీద, ఈ లోక సంబంధమైన వాటి మీద, ధనం మీద, బంగారం మీద, బట్టల మీద కన్ను పడిందంటే ఇంకా వాటిని పొందుకునే వరకు, అనుభవించే వరకు కూడా ఏమాత్రం కూడా వెనుదిరగరు. ఎందుకంటే మారు మనసు లేని జీవితం అంతే. మారు మనసు లేని మనిషి యొక్క కన్నులు ఇక మనుషుల మీద పడుతూ ఉంటాయి. బైబిల్ ఏం చెప్తుందంటే, దేని బిడ్డలారా, మీరు క్రీస్తుతో కూడా మృతి పొందిన వారైతే పైనున్న వాటి మీదనే ఈ దృష్టి పెట్టుకోమని బైబిల్ చెప్తుంది. పైనున్న వాటిని చూడండి, భూ సంబంధమైన వాటిని మీరు చూడొద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఒక వ్యక్తి మారు మనసు పొందకపోతే, పాప క్షమాపణ పొందకపోతే, లేక పాప జీవితం విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉంటాడంటే ఇక మనుషుల మీదే తన కన్ను వేసి బ్రతుకుతూ ఉంటాడు. మనుషేచ్ఛలను నెరవేర్చుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథం 101:3 చూస్తే దుష్కార్యాన్ని చూసే కన్నులుగా ఉంటూ ఉంటాయి. దుష్కార్యాలు దేని బిడ్డలారా, ఈరోజు మనం ఎక్కడ చూసినా మనుషులు ఏ కార్యాలు చూడడానికి వారి కన్నులను అప్పగించేసుకుంటున్నారంటే దుష్కార్యాలు, చూడకూడని కార్యాలు, వారిని అపవిత్రపరిచే కార్యాలు, నష్టపరిచే కార్యాలు, ఎంత భయంకరమైన కార్యాలు ఈరోజు మనుషులు చూస్తున్నారు చూడండి. కీర్తన 119:37 వ్యర్థమైన వాటిని చూసే కళ్ళు. జీవితం చాలా విలువైనది. మన కన్నులతో వ్యర్థమైన వాటిని చూసామంటే మన జీవితమే వ్యర్థమైపోతుంది, మన జీవితాయుష్కాలమే వ్యర్థమైపోతుంది. మనిషికి తెలియట్లేదు, ఎంటర్టైన్మెంట్ బాగుంది, చక్కగా టైం పాస్ అవుతుంది అనుకుంటున్నాడు, కానీ తన జీవితాయుష్కాలమే వ్యర్థమైపోతుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు మానవుడు. కన్నులతో వ్యర్థమైనవి నువ్వెంత చూసినా సరే కన్నుకున్న స్వభావం ఏంటి తెలుసా దేని బిడ్డలారా? తృప్తి లేదు. చూచుట వలన కంటికి తృప్తి కలగకున్నది, వినుట వలన చెవికి తృప్తి కలగకున్నది. ఎన్ని రకాల తిండి తిన్నా కానీ నాలుకకు తృప్తి కలుగట్లేదు. కంటికి తృప్తి లేదు, చెవికి తృప్తి లేదు, నాలుకకు తృప్తి లేదు. ఈ లోకమంతా సంపాదించిన మనిషికి తృప్తి లేదు. మనిషికి దేని బిడ్డలారా ఈ దాహం అనేది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. అందుకే ధనవంతుడు ఇక దేవునిని గురించిన ఆలోచన అనేది వాడు ఎన్నడూ చేయలేదు. ఏనాడు కూడా చనిపోతే ఎక్కడికి, తన కళ్ళ ముందు ఎంతోమంది చచ్చిపోయారు, ఎన్నో దినాలకు వెళ్ళాడు, కానీ ఏనాడు కూడా ఏదో ఒకరోజు నేను చనిపోతాను కదా, చనిపోతే ఎక్కడికి నా ప్రయాణం అనే ఆలోచన వాడికి కలగలేదు.
అందుకే ఇంకా డబ్బు సంపాదనే జీవితం అనుకున్నాడు. దేని బిడ్డారా, ఇంకా అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అవి కొనుక్కోవాలి, ఈ కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలి, ఈ కొనుక్కోవాలి, అలా జీవించాలి, ఎలా జీవించాలనుకొని ఈ భూమి మీద జీవితం కోసమే ఆలోచించాడు. కానీ ఈ భూమి మీద జీవితం ముగింపు అయిపోతే నెక్స్ట్ ప్రారంభమయ్యే జీవితం, మహిమలో జీవితం, పరలోకములో జీవితం ఒకటి ఉందనే విషయం వాడు గ్రహించలేకపోయాడు. దేని బిడ్డారా, అందుకే దేవుడు అంటున్నాడు, ఓసి ఎర్రివాడా, ఎర్రివాడు వాడు. భూమి మీద మనిషికి ఎర్రితనం ఉంటుంది. బ్రతికినంతకాలం కూడా వెర్రితనం మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అందుకే మనిషి దేవుని యొద్దకు రాడు. దేని ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు మనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, మన పట్ల విడువక కృప చూపిస్తున్నాడు. కానీ మనమే ఆ కృపను ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం. దేని బిడ్డారా, వ్యర్థమైన వాటిని చూసి 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 తృప్తి లేదు మనిషికి. మనిషి కన్నుకున్న లక్షణం ఏంటంటే తృప్తి కలగదు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం కూడా చూసినట్లయితే, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. దేని బిడ్డారా, ఎంత చూసినా తృప్తి అనేది పొందలేదు కన్ను. మనిషి హృదయంలో ఒక దప్పిక, ఈ లోకాన్ని అనుభవించాలి, లోకాన్ని సంపాదించాలి, రకరకాల శరీర ఇచ్చలు, ఆశలు తీర్చుకోవాలి, దురాశలు తీర్చుకోవాలి అని ఎంతగా లోపల నుంచి ప్రతి మనిషిలో కూడా ఈ ఇచ్చలో మనిషిని ఎప్పుడూ కూడా ప్రేరేపిస్తూనే ఉంటాయి. అలాగని ఈ ఇచ్చలో దేని బిడ్డారా, ఈ వ్యర్థమైనవి, ఈ దురాశలు నువ్వు ఈ భూమి మీద బ్రతికినంత కాలం నెరవేర్చుకున్నా సరే అవి నేను తృప్తిపరచలేవు. అందుకే మన హృదయాన్ని తృప్తిపరచగలిగింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. సమరయ పట్టణంలో దేని బిడ్డారా, బావి వద్దకు వచ్చిన ఆ స్త్రీతో ప్రభు చెప్తున్నారు, అమ్మాయి నిత్య జీవం నీకు ఇస్తాను, అయితే నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా అంటే ఆమె నాకు పెనిమిటి లేడు అంటుంది. కానీ ప్రభు అన్నారు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అనగానే ఆమె తన జీవితాన్ని ప్రభు దగ్గర ఇక దాయలేనని ఒప్పేసుకుంది. తన పాప జీవితాన్ని గురించి సాక్ష్యం తన ఊరి వారికి కూడా సాక్ష్యం చెప్పింది. నేను చేసినవని, నాతో చెప్పినవని మీకు చూపెడతాను రండి అని ప్రభు దగ్గరికి అనేకలు తీసుకొచ్చింది. ఆమె తన పాపపు జీవితాన్ని గురించి ఎప్పుడైతే పశ్చాత్తాపడి విడిచిపెట్టేసిందో ఆ జీవజలాన్ని ప్రభు ఆమెకి ఇచ్చారు. జీవజల నీటి బొగ్గ అయిన పరిశుద్ధాత్మను ఆమెకు ఇచ్చారు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆమెలోకి వెళ్ళారో ఆమె హృదయం తృప్తిపరచబడింది. ఇక నాకు చాలు, యేసు ఉంటే నాకు చాలు, ప్రభు ఉంటే నాకు చాలు, ఇక నా బ్రతుకంతా ప్రభు కోసం నేను బ్రతుకుతాననే ఒక గొప్ప ప్రత్యేకమైన జీవితాన్ని ఆమె జీవించింది. కారణం, ఆమె హృదయాన్ని తృప్తిపరచగలిగింది ఎవరంటే ఒకే ఒకటి, జీవజల నీటి బొగ్గ అయిన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని సాటిస్ఫై చేస్తాడు, పరలోకపు సంతోషంతో నింపుతాడు, ఆనందంతో నింపుతాడు. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన వాటికంటే సంతోషంతో మన హృదయాలు దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడు. అప్పుడు మాత్రమే మనకి తృప్తి. అందుకే దేవుని పిల్లలు దేని బిడ్డలారా పరుగులు పెట్టరు. ఈ లోకంలో అవి సంపాదించాలని ఆత్మ సంబంధులు పరుగులు పెట్టరు. దేవుడు వారికి ఏమి కావాలో వారు అడగకుండానే ఇస్తూ ఉంటాడు. కానీ దేవుని పక్కన పెట్టి నాకు అవి కావాలి, ఈ కావాలని పరుగులు పెట్టరు. అందుకే తృప్తి కలిగి ఉంటారు వాళ్ళు. అన్ని శ్రమల్లో కూడా ధైర్యంగా, హ్యాపీగా, సంతోషంగా నవ్వుతూ ఉండగలుగుతారు. అది దేవుడిచ్చే సాటిస్ఫాక్షన్. దేని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఏ నేత్రాలను కలిగి ఉన్నావు ప్రిబిడ్డ, ఇప్పుడైనా సరే నీ జీవితాన్ని పాడు చేసే, నీ కన్నులతో చేసే ఏ పాపమైనా సరే విడిచిపెట్టి, నీ జీవితాన్ని, నీ ఆత్మను నరకానికి ఈడ్చుకువెళ్ళే నీ కన్నులతో చేసే ఏ పాపమైనా ఉన్న పళంగా విడిచిపెట్టే. యోబు వలె కన్నులతో దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకో, ప్రభువా ఇక నేను ఎన్నడూ ఈ నేత్రాలతో వ్యర్థమైన వాటిని, అబద్ధమైన వాటిని, దుష్కార్యాలను ఇక నేను చూడను ప్రభువా. ఇదిగో నా నేత్రాలతో నిన్ను చూడాలి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నాయన ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి, మాట్లాడండి నాయన. వారి యొక్క నేత్రాలు తెరవండి ప్రభువా. నాయన ఇదిగో అవిశ్వాసం ఉంటే దయచేసి ఇప్పుడే సరిచేయండి, స్వస్థపరచండి.
మిమ్మలను చూచి మీతో నడిచే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.